ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశిలో బుధగ్రహం, 2వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 7వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 12వ స్థానంలో రవి శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనపడుతున్నాయి. రాశిలో బుధగ్రహం ఉండడం అనేది ఒక అనుకూలమైన విషయంగానే చెప్పుకోవచ్చు. అలాగే రాశి అధిపతి వ్యయంలో ఉన్నారు శుక్రుడితో కలిసి, అది ఒక విషయం. అలాగే ఆలోచన తీరు అంతా కూడా సరిగానే ఉంటుంది. మంచి కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతారు, చురుకైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సరైన నిర్ణయం సకాలంలో తీసుకొని సకాలంలోనే అమలు చేయగలుగుతారు. అంతా అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. అలాగే ధన యోగాదులు బాగా అనుకూలంగా ఉంటాయి. అంటే మన ప్రయత్నాలు ధన సంబంధించిన విషయాల్లో మంచి చురుకుగానే పనిచేస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంటుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతాం. ధన సంబంధించిన విషయాల్లో ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మాట తీరు వ్యవహారం అంతా కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. బాగా చురుకుగాను బాగా తెలివిగాను మాట్లాడగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు బాగా అనుకూలంగా ఉన్నాయి. అంటే గృహ సంబంధించిన వాహన సంబంధించిన విషయాల్లో క్రయ విక్రయాదులు చేసుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు జరుపుకునే వాళ్ళకి అంతా అనుకూలంగానే ఉంటుంది. కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకోవడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, కొత్త విషయాలు ఏది తెలుసుకోవాలనుకున్నా ఇది సరైన సమయంగానే భావించవచ్చు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా బాగా అనుకూలంగా ఉంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంత రుణాలని తగ్గించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత మంచి అనుకూలమైన స్థితి ఉన్నది. కొత్తగా సమస్యలు ఏమీ రావు. ఉన్న సమస్యలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మిత్రులు శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా కలిసి అనుకూలంగానే ప్రవర్తిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి
అనుకూలత ఉంటుంది. కొత్తగా ఏదైనా పెట్టుబడులు డిపాజిట్లు చేయాలనుకునే వాళ్ళకి ఈ వారం కొంతవరకు అనుకూలంగా మారుతోంది. వారం చివరిలో ఈ విషయంలో బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. భాగ్యం వృద్ధి అవుతుంది. అంటే గతంలో మనం పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మంచి వృద్ధికరంగా మారతాయి. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత కనపడుతుంది. అయితే మాట తీరులో కొద్దిగా అణుకువ కలుపుకుని మాట్లాడితే బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మాట తీరులోనే కొంత అహంభావం లాంటి వ్యవహారాలు కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి సంబంధం అంతా తగ్గించుకొని స్మూత్గా మంచి నిదానంగా ఉంటూ ఆలోచన తీరు, మాట తీరు అంతా కూడా బాగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఉద్యోగ స్థితిలో మంచి అనుకూలత కలగడం, ఉద్యోగ వ్యవహారాదులన్నింటిలో కూడా అనుకూలంగా ఉన్నట్టనే అనుకోవాలి. అలాగే మనం చేసిన పనులకి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగానే ఉన్నది. అలాగే ఖర్చుల విషయానికి వస్తే కొంత అదనపు ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనకు జరిగే ఖర్చుల కంటే ఈ వారంలో కొద్దిగా అదనపు ఖర్చులు జరుగుతూ ఉంటాయని తెలుస్తుంది. విలాసవంతమైన విషయాలు కొన్ని పాటించవలసి వస్తుంది. దానికి తగిన ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో అందరికీ కూడా అనుకూలంగానే ఉన్నది. అదే గత వారం కంటే కూడా ఈ వారం కొంత అనుకూలత పెరిగి ఉన్నది. కాబట్టి దాన్ని గమనించుకోవాలి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది మంచి సమయంగానే తెలుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మంచి శుభలక్షణాలు పెరుగుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి, కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఇది అనుకూల సమయంగానే గుర్తించబడుతుంది. మొత్తంగా ఈ సింహరాశి వారికి ఈ వారం అనేక విషయాల్లో గతం కంటే కొద్దిగా మేలైన ఫలితాలే కనపడుతున్నాయి. మంచి అనుకూలమైన స్థితిగతులు పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇటువంటి స్థితిని గమనించి ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు, అభిషేకాలు చేసుకుంటే ఇంకా ఇంకా బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.